హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు FM Pets World. నేను మీ మహేష్. సో నేను ఇవాళ హైదరాబాద్ తెలంగాణ కవాటిగూడలో రాకేష్ కుమార్ బ్రీడర్ దగ్గర ఉన్నాను. సో వీళ్ళు ఎస్పెషల్లీ జర్మన్ షెపర్డ్ అండ్ బాక్సర్ బ్రీడ్ ని బ్రీడ్ చేస్తున్నారు. సిన్స్ 15 years నుంచి వీళ్ళు బ్రీడింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. సో చాలా రీసెర్చ్ తర్వాత నాకు ఒక మంచి బాక్సర్ బ్రీడర్ హైదరాబాద్ లో దొరికారు ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ నేను వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు బ్రీడర్స్ హైదరాబాద్ లో చాలా తక్కువ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో మీరు ఎవరైనా బ్రీడర్స్ హైదరాబాద్ లో ఉన్న బ్రీడర్స్ ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మనము 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. నేను ఎస్పెషల్లీ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము మంచి బ్రీడర్ ని హైదరాబాద్ లో ఉన్న మంచి బ్రీడర్ ని ఎథికల్ బ్రీడర్స్ ని ప్రమోట్ చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇవాళ ఇక్కడ వరకు రాగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు ఇప్పుడు రాకేష్ కుమార్ గారు ఉన్నారు. సో రాకేష్ కుమార్ గారు అనేది బాక్సర్ బ్రీడర్ అండ్ జర్మన్ షెపర్డ్ బ్రీడర్ కూడా. సో హలో, హాయ్ అండి. బాక్సర్ బ్రీడ్ గురించి తెలుసుకుందాం అండ్ జర్మన్ షెపర్డ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది, లాంగ్ కోట్. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు రాకేష్. నేను వచ్చి కవాడిగూడలో ఉంటాను. 2010లో నేను ఒక బాక్సర్ డాగ్ తీసుకున్నాను. బాక్సర్ అంటే నాకు చాలా ఇష్టం. అలా అని బాక్సర్ బ్రీడ్ పెంచాను. రీసెంట్లీ ఒక 4 years బ్యాక్ ఈ జర్మన్ షెపర్డ్స్ లాంగ్ కోట్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఐకాన్ షోలో CC కొట్టింది, ఇది వచ్చి RCC కొట్టింది. ఇంకా నా దగ్గర బాక్సర్స్ కూడా ఉన్నాయి, మంచి లైన్స్ బాక్సర్స్ ఉన్నాయి. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను బాక్సర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి ప్లస్ లాంగ్ కోట్స్ ఇప్పించి నాకు డాగ్స్ అంటే ఏందని చూపెట్టారు. రంజిత్ అన్న అనేసి నాకు బాక్సర్ ప్లస్ జర్మన్ షెపర్డ్లో సపోర్ట్ చేశారు. ఇంకోటి సందీప్ మాదాసు అని కుక్కట్పల్లిలో ఉంటారు, వాళ్ళు కూడా నాకు బాక్సర్ ఇచ్చేసి ఫుల్ సపోర్ట్ చేశారు. మారి అని ఒక బాక్సర్ మంచి ఫేమస్, ఆ బాక్సర్ బ్రీడింగ్ లో నాకు మంచి పేరు వచ్చింది. ఈ బాక్సర్ స్టాండర్డ్స్ అనేది ఏంటి అసలు? బాక్సర్ ఎలా? బాక్సర్ అనేది యాక్చువల్గా 2 types. ఒకటి యూరోపియన్ ఉంటుంది, ఒకటి అమెరికన్ ఉంటుంది. ఇది అమెరికన్ స్టైల్స్. యూరోపియన్ స్టైల్స్ లో మన దగ్గర ఎక్కువ అవైలబుల్ లేవు. సో హైదరాబాద్ లో చాలా తక్కువ. అమెరికన్ దొరకడం కూడా చాలా తక్కువ. ఇది బాక్సర్ బ్రీడ్ చేయడం చాలా తక్కువ అయిపోయింది. యాక్చువల్గా బాక్సర్ ఫ్రెండ్లీ డాగే, కాకపోతే దీన్ని చూసి భయపడలేదు కానీ కాకపోతే ఈ డాగ్ ఏమనదు. ఈవెన్ మా బాబు ఉన్నాడు 2.5 years, తను కూడా ఆడుకుంటాడు ఈ డాగ్స్తో, అసలు ఏం అనవు ఇవి. కాకపోతే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటాయి అంతే. ఫేస్ అనేది అట్లా ఉంటుంది. బేసిక్ గా వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? వీటి టెంపర్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇది హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఈవెన్ మనం పిన్ ఆఫ్ సైలెన్స్ అంటాం కదా, అంత సైలెన్స్ లో ఉంటుంది. మీరు ఇంత పిన్ వేసినా కానీ అది లేచి కూర్చుంటుంది, అలా హైపర్ ఉంటుంది. మీరు దీని గురించి స్టడీ చేయాలనుకున్నా కూడా మీరు నెట్లో అవైలబుల్ ఉంటుంది. దీని హైపర్ యాక్టివ్ ఎలా ఉంటుంది ఏందనేది. కంపేరింగ్ విత్ ఆల్ బ్రీడ్స్ బాక్సర్ చాలా మంచి బ్రీడ్. కాకపోతే ఏంటంటే దీని ఫేస్ చూసి కొంచెం భయపడుతూ ఉంటారు అంతేగాని ఇంకా ఏం లేదు. ఇది పిల్లలతో కూడా చాలా మంచిగా ఆడుకుంటుంది. ఈవెన్ చాలా మంది అంటారు గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్ ఇవే ఫ్రెండ్లీ ఉంటాయని. కాకపోతే ఇవి కూడా ఫ్రెండ్లీ ఉంటాయి, కాకపోతే దీన్ని పెంచే రకం బట్టి. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక కేజీలో వేసేసి ఫుడ్ పెట్టేసి మనుషులతో టచ్అప్ లేకుండా పెంచారనుకోండి, అది ఆబ్వియస్లీ అగ్రెసివ్ అవుతుంది. ఏ డాగ్ అయినా అలాగే అవుతుంది. ఇది మీరు తీసుకెళ్ళి ఫ్రెండ్లీగా మీ దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో బాబులు అలా పెంచితే ఇది కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మీతో పాటు అన్ని నేర్చుకుంటుంది కూడా ఇది. ఈవెన్ మీరు మాట్లాడుతూ ఉంటే దానికి కూడా అర్థమైపోద్ది. సో గార్డింగ్ విషయంలో బాక్సర్స్ అనేవి గార్డింగ్ చేస్తాయా? గార్డింగ్ విషయంలో కూడా ఇది నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా దీన్ని నైట్ పూట డైరెక్ట్లీ చూసారనుకోండి, ఇంకా మళ్ళీ మీరు దీని దగ్గర కూడా రారు వాళ్ళు. ఎందుకంటే దీని ఫేస్ అలాంటిది, ఇది కొరకదు. ఇంకొకటి ఏంటంటే ఎవరిని ఏమీ హాని చేయదు. కాకపోతే ఏంటంటే దీని ఫేస్ రకంగా ఇది కొంచెం అగ్రెసివ్. ఫేస్ చూసి అగ్రెసివ్ అని అనుకుంటారు, కానీ అగ్రెసివ్ డాగ్ కాదు, ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్ ఇది కూడా. ఓకే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కలర్స్ వచ్చేసి బ్రిండల్, ఫాన్, వైట్, ఇంకోటి ఫ్లాషీ అని ఉంటుంది. ఫ్లాషీ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో బాక్సర్లలో చూసేది ఏంటంటే ఈ నామం చూసారు కదా, దీన్ని టై అంటారు, ఇది వచ్చేసి బెల్ట్ అంటారు, దీని కాళ్ళు వచ్చేసి సాక్స్ అంటారు.
ఇవి సాక్సులు, ఇది బెల్ట్, ఇది టై, ఇది బెల్ట్. అది ప్యూర్గా చూపించాలంటే దీనికి వచ్చింది చూడండి, దీనికి వచ్చింది. ఇలా రేర్గా వస్తాయి, ఎక్కువ పప్పీస్కి రావు, కొన్ని పప్పీస్కి వస్తాయి. ఎందుకంటే దీని ఫాదర్కి అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చింది. ఇది వచ్చేసి టై, ఎగ్జాక్ట్లీ మనం టై ఎలా పెట్టుకుంటామో అలాగే టై ఉంటుంది దీనికి. బెల్ట్ మనం ఎలా పెట్టుకుంటామో అట్లా రౌండ్గా బెల్ట్ ఉంటుంది. ఇవి మనం సాక్స్లు ఎలా వేసుకుంటామో అలా సాక్సెస్ ఉంటాయి. ఇలా చూస్తారు దీన్ని. ఇది కాకుండా ప్లేన్ ఉంటేనేమో ప్లేన్గా కూడా వస్తాయి ఇవి. ఇది కూడా అమెరికనే, కాకపోతే ఏంటంటే ఇది మదర్లో వెళ్ళింది. కొన్నిటికి అన్నీ పడతాయి, కొన్నిటికి పడవు. దీనికి ఓన్లీ కొంచెం సాక్స్ వచ్చింది అంతే, మొత్తం రాలేదు అట్లా. ఎవరైనా పెద్ద ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు లేదా లైక్ 1 ఎకర్ 2 ఎకర్ ల్యాండ్లో వీటిని వదిలేయచ్చా గార్డింగ్ పర్పస్? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇది ఫామ్ హౌస్కి, ఫంక్షన్ హాల్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎలా అంటే ఫామ్ హౌస్లలో ఈ వాచ్మెన్ ఒకరు ఉంటారు, దీనికి చూసుకునే వాళ్ళు అంతే. ఇది ఏంటంటే చుట్టుపక్కల మొత్తం గార్డెనింగ్ పర్పస్. ఇంకోటి ఇది అలసిపోదు, రన్నింగ్లో ఉంటుంది. మొత్తం ఫామ్ హౌస్ మొత్తం రౌండ్ కొట్టినా కానీ మళ్ళీ ఇది రన్నింగ్ కొట్టలేనట్టే ఉంటుంది. అంత హైపర్ ఉంటుంది, అంత యాక్టివ్ ఉంటుంది. సో ఈ బేసిక్గా అయితే ఈ బ్రీడ్ చాలా హైపర్ యాక్టివ్ అండ్ గార్డెనింగ్ పర్పస్ చాలా సూటబుల్. ఇంకోటి ఈ బ్రీడ్ చాలా తక్కువ మందే బ్రీడ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ లో కూడా నేను చూసాను, చాలా తక్కువ మంది బ్రీడ్ చేస్తున్నారు. సో నేను ఎస్పెషల్లీ హైదరాబాద్ లోనే ఉన్న బ్రీడర్స్ ని ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ వరకు బ్రీడర్స్ ని నేను తెస్తే ఏంటంటే మీకు ఒక మంచి క్వాలిటీ పప్పీస్ అనేవి మీ వరకు రావాలనేదే నేను కూడా ఆశించేది. సో ఇవాళ మనము బాక్సర్ బ్రీడ్ గురించి వచ్చాము. అండ్ వీళ్ళ దగ్గర జర్మన్ షెపర్డ్స్ కూడా వన్ ఆఫ్ ది గుడ్ క్వాలిటీ లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ప్రెసెంట్ అయితే మనతో పాటు పప్పీస్ ఉన్నాయి అండ్ డాగ్ కూడా ఉంది. అది మదర్ అండ్ ఇవి పప్పీస్. అండ్ ఇంతకు ముందు మన వీడియోలో చూసింది ఫాదర్. అది ఫాదర్. సో మారి ఫాదర్ అండ్ ఇది లోకి అనేది ఫిమేల్, ఇది వచ్చి మదర్. దీన్ని కూడా షో చేశాను నేను. ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్రీడింగ్ కొంచెం తక్కువ అయిపోతుంది. కొంతమంది ఇది అగ్రెసివ్నెస్ అని అనుకుంటారు. ఇది అగ్రెసివ్ కాదు, చాలా ఫ్రెండ్లీ కాదు. ఇది వచ్చి లోకి, ఇది వచ్చి బాక్సర్. ఇందాక చూపెట్టిన మేలు అది మారి, అది ఇంటూ ఇది కాంబినేషన్లో పప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్యూర్ అమెరికన్ బ్రీడ్, ప్యూర్ అమెరికన్ బాక్సర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పప్పీస్ ఉన్నాయి, మొత్తం 3 పప్పీస్ ఉన్నాయి. 3 కూడా ఫీమేల్సే. ఇవి వచ్చేసి 24-25 డేస్ ఉన్నాయి పప్పీస్ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉన్నాయి ఏంది అనేది. దీని ఫాదర్ మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తుంటారు, మారి దాన్ని పప్పీ. బ్యూటిఫుల్ ఉంది పప్పీ, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ 24 డేస్ కదా, ఇది 24 డేసే. ఇంకొక 20 డేస్ గడిచినాయి అంటే అసలైన క్వాలిటీ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడే చూడండి దాని హెడ్, దాని సైజు అంతా కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 45 డేస్కి ఏంటంటే మనకి ప్రాపర్గా పప్పీ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఎస్. ఇది వన్స్ 45 డేస్ వచ్చిందంటే దీని వ్యాక్సిన్ ఇదంతా కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఇది ప్రాపర్గా కనిపిస్తుంది. దీని యాంగులేషన్ అప్పుడు చూపించవచ్చు. ఇప్పుడు ఇయర్లీ వన్స్ మేక్ చేయిస్తాను నేను. లిమిటెడ్ స్టాక్ ఉంటుంది, బ్యూటిఫుల్ పప్పీస్ ఉంటాయి. విత్ వ్యాక్సినేషన్, విత్ కేసీఐ రిజిస్టర్డ్ సర్టిఫికేట్తో నేను పప్పీ ఇస్తాను. మీకు మదరు ఫాదరు 2 చూపించి, మదర్ క్వాలిటీ ప్లస్ ఫాదర్ క్వాలిటీ చూపించేసి పప్పీని ఆఫ్టర్ వ్యాక్సినేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు కేపబుల్ అనుకుంటేనే నేను ఇస్తాను. ఎందుకంటే పెంచి మధ్యలో వదిలే వాళ్ళకి నేను అవ్వను. మంచిగా చూసుకుంటారు, మంచిగా పెంచుతారు అంటేనే వాళ్ళకే నేను పప్పీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి 4 ఇయర్స్ బ్యాక్ నేను జర్మన్ షెపర్డ్స్ కూడా వచ్చాను. లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ 2 మేల్స్ ఉన్నాయి. ఒకటి మొన్న 2024 ఐకాన్ షోలో సీసీ కొట్టింది, ఇంకొకటేమో ఆర్సీసీ కొట్టింది. 2 మేల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అవి కూడా జర్మన్ ఇంపోర్ట్ సన్, అది 2 కూడా జర్మన్ ఇంపోర్ట్ సన్సే ఉన్నాయి. అవి ఇంకొక ఫీమేల్ కూడా ఉంది. ఫీమేల్ కూడా మంచి క్వాలిటీ ఫీమేల్. మీకు ఆ పప్పీస్ కావాలనుకున్నా కూడా, జర్మన్ షెపర్డ్ పప్పీస్ కావాలనుకున్నా కూడా మదరు ఫాదరు మీకు లైవ్లో చూపించేసి ఆఫ్టర్ వ్యాక్సినేషన్ విత్ కేసీఐ సర్టిఫైడ్ మీకు కాపీతో సహా నేను పప్పీస్ ఇవ్వడం జరుగుతుంది. బాక్సర్ బ్రీడింగ్ చాలా తక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్రీడర్స్ చాలా తక్కువగా బ్రీడ్ చేస్తున్నారు దీన్ని. ఎందుకంటే దీన్ని కొనేవాళ్ళు చాలా తక్కువ, దీని మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటారు. మెయింటెనెన్స్ అంత తక్కువనే, కాకపోతే దీని ఫేస్ చూసి అగ్రెసివ్ అనుకుంటారు. అగ్రెసివ్ కూడా కాదు, ఇది ఫ్రెండ్లీ డాగే.
కాకపోతే ఒకసారి దీన్ని పెంచారనుకోండి మళ్ళీ వేరే డాగ్కి కూడా వెళ్ళరు. అంత మంచి డాగ్ ఇది బాక్సర్. పిల్లలతో కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది, పిల్లలతో కూడా బాగా ఆడుకుంటుంది ఇది. నాకు కూడా 2 బాబులు ఉన్నారు, వాళ్ళతో కూడా మంచిగా ఆడుకుంటుంది ఇది ఆడుకుంటుంది. మీరు ఇంతకుముందు చూసిన వీడియోలో మారి అని ఉంటుంది, అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే దాంతో కూడా ఆడుకుంటారు, అది చాలా ఫ్రెండ్లీ డాగే. కాకపోతే దాని ఫేస్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. ఈ బ్రీడర్ దగ్గర మా దగ్గర చూసి బ్రీడర్ దగ్గరనే ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే, బ్రీడర్స్ ఏంటంటే మీకు సజెస్ట్ చేస్తారు ఈ బ్రీడ్ ఎలాంటిది, మదర్ ఇక్కడ ఉన్నది, ఫాదర్ ఇక్కడ ఉన్నది, మదర్ని చూడండి, ఫాదర్ని చూడండి. మదర్ ఎలా ఉంటుందో దాని పప్పీస్ కూడా అలాగే వస్తాయి, ఫాదర్ ఎలా ఉంటుందో అలాగే పప్పీస్ వస్తాయి, కానీ డిఫరెంట్గా అయితే రాదు. మా దగ్గర ఏంటంటే మదరు ఫాదర్ అవైలబుల్గా ఉంటుంది, 2 మీరు చూడొచ్చు. 2 చూసిన తర్వాత మీ సెలెక్టెడ్ పప్పీ మీరు తీసుకోవచ్చు. మళ్ళీ మేమంటే బ్రీడర్లు ఏంటంటే మీకు వ్యాక్సిన్ అయిన తర్వాతనే మేము పప్పీ ఇస్తాము. వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా దీన్ని ఎలా పెంచాలి అన్నీ గైడ్ చేస్తాం మేము. అన్నీ మీకు తెలియకున్నా కానీ అన్నీ చూపిస్తాము. వీడియో కాల్లో కూడా చెప్తాము, ఇది ఇలా వాడండి, ఫుడ్ ఇలా తినిపియండి, ఎనీ టైమ్స్ ఫుడ్ పెట్టాలి, ఎంత వ్యాక్సిన్ కావాలి, ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మంచిగా చూస్తారు, ఇవన్నీ మేము క్లియర్ కట్గా చేస్తాం. ఎందుకంటే మాకు బ్రీడింగ్లో అనుభవం ఉంది. నేను 2010లో వచ్చాను, బ్రీడింగ్లో అనుభవం ఉంది. ఏ డాక్టర్ ఎలా చూస్తారో తెలుసు, ఏ బ్రీడ్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు, దేన్ని ఎలా ట్రీట్ చేస్తే అది మంచిగా అవుతుందనేది తెలుసు. ఫుడ్ ఎన్నిసార్లు పెట్టాలి, ఫుడ్ ఎలా పెట్టాలి, దాని వాటర్ అవైలబుల్గా పెట్టాలి, వ్యాక్సిన్ మస్ట్, వ్యాక్సిన్ యాంటీ ర్యాబీస్ టైంకి అయ్యేటట్టు చూస్తాం. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదన్నా చిన్నగా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు బయట తీసుకునేటట్టు అయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళు బ్రీడ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎడికంటే పప్పీ ఇప్పుడు మా దగ్గర పప్పీ తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. వాళ్ళకి తెలియదు వాళ్ళ బ్రీడ్ అసలు ఎలా ఉంది, ఎలా బ్రీడ్ అయింది, ఇది ఏం ఫుడ్ తింటుంది, దీని మదర్ ఏం తింటుంది, దీని ఫాదర్ ఏం తింటుంది, ఇదన్నీ వాళ్ళకి తెలియదు. ఏంటంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు అంతే, మా దగ్గర నుంచి తీసుకొని మీకు ఇచ్చారు అంతే. ఇది ఒరిజినల్గా మా దగ్గర ఉంది కాబట్టి దీనికి మేము చెప్తాము, ఇది ఏ ఫుడ్ తింటే ఎలా అవుతుంది, దీని కలర్ షైనింగ్ రావాలంటే ఏం వాడాలి, ఇవన్నీ మేము సజెస్ట్ చేస్తాం. ఇంకొకటి చాలామంది చేస్తున్న పని ఇది, కొంతమంది డాగ్స్ మీద ఇష్టంతో వస్తారు, వచ్చి తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లము, మళ్ళీ వాళ్ళ సొసైటీలో ప్రాబ్లము, ఏదో ప్రాబ్లం వల్ల ఆ డాగ్ని తీసుకొచ్చేసి బయట వదిలేస్తారు. అలా మీరు చేయకండి. అలా చేసేది ఉంటే మీరు డాగ్ కొనకండి, కొనకున్నా నష్టం లేదు. కానీ అలా కొనుక్కొని అలా రోడ్డు మీద ఇవ్వడం వల్ల స్ట్రీట్ డాగ్స్ ఏమవుతాయంటే, స్ట్రీట్ డాగ్స్ పుట్టడమే స్ట్రీట్లో పుడతాయి. దాని మదరు దానికి అన్ని గైడ్ చేస్తుంది, స్ట్రీట్లో ఏ కుక్కతో ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఉంటే ఏ ఫుడ్ తినొచ్చు ఏంది అనేది దాని మదర్ చేస్తుంది. ఈ బ్రీడ్స్కి ఏంటంటే మేము పర్టికులర్ ఫుడ్డే ఇస్తాం, ఈ పర్టికులర్ ఫుడ్ వల్లనే అది గ్రోత్ అవుతుంది. మీరు దీన్ని స్ట్రీట్లో వదలడం వల్ల ఆ స్ట్రీట్ ఫుడ్ తినలేదు ఇది. ఇంకోటి స్ట్రీట్ డాగ్స్తో ఫైట్ చేసే అంత కెపాసిటీ దీనికి ఉండదు, ఎందుకంటే ఇవి ఇంట్లో బ్రీడ్ అయినాయి. మన ఇంట్లో దాని మదర్ దగ్గర ఫాదర్ దగ్గర లేకుంటే ఫాదర్ లేకుంటే మదర్ ఫాదర్ లాగా చూసుకునే వ్యక్తుల దగ్గర ఇది పెరుగుతుంది. సడన్గా మీరు తీసుకెళ్ళి ఏదో రోడ్డు మీద వదిలేసి దీన్ని వెళ్ళిపోవడము అది తప్పు. మీరు కొనకున్నా నష్టం లేదు, కాకపోతే ఏంటంటే కొంటే మాత్రం దీని ఎండ్ వరకు చూసుకునేటట్టు చూడండి. వీటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది అవసరమా? ఎస్. మనము ఎలాగైతే బయటికి వెళ్తామో నడుచుకుంటూ, తినేసిన తర్వాత కొంచెం వాకింగ్ అలా చేస్తాము, ఎగ్జాక్ట్లీ దీంట్లో కూడా అంతే. మీరు పొద్దుగాలనే తీసుకెళ్ళి బయట దింపారనుకోండి, అప్పుడు దీని వాష్రూమ్ కానీ ఇవన్నీ వెళ్ళిపోద్ది, అప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ దాన్ని వాకింగ్ చేస్తే ఏంటంటే అది కొంచెం స్ట్రెస్ అయ్యి, అంటే దానికి కొంచెం బాడీలో ఎక్సర్సైజ్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. ఎండ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ దీనికి కొంచెం ఫ్యాన్ అవైలబుల్లో ఉంచాలి, 24 అవర్స్ వాటర్ ఉండాలి, ఫుడ్ మీరు 4 టైమ్స్ పెడితే చాలు. అది పప్పి ఉన్నప్పుడు, ఒకవేళ 6 మంత్స్ దాటిందంటే 3 టైమ్స్, ఇంకా కొంచెం అడల్ట్ అయితే 2 టైమ్స్ చాలు. అలా కొంచెం మెయింటెనెన్స్. మీరు మా దగ్గర తీసుకుంటే ఏంటంటే మేము ఎవ్రీథింగ్ గైడ్ చేస్తాం మిమ్మల్ని. మీకు ఏదన్నా ఒకవేళ డాగ్కి కూడా కొంచెం సర్ది అవుతుంది, కోల్డ్ అవుతుంది, కోల్డ్ అయినప్పుడు కూడా కొంచెం టెన్షన్ అయిపోతారు, అరే ఇది ఎలా చేయాలి, ఇది ఇట్లా అవుతుంది అట్లా కాదు, మాకు ఫోన్ చేస్తే మేము క్లియర్గా చెప్తాము, ఇలా ఉన్నదండి, మీరు కొంచెం ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే కొంచెం నార్మల్గా ఉందంటే అది ఎలా చేయాలి ట్రీట్మెంట్ అనేది మేము చెప్తాము, అలా ట్రీట్ చేస్తే చాలు, అది వెళ్ళిపోతుంది. సో ఈ బాక్సర్ పప్పీస్ ని తీసుకోవాలి అంటే వీటి ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ స్టార్టింగ్ చూడండి 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి
మేల్ పప్పీకి ఒక రేట్ ఉంటుంది, ఫీమేల్కి ఒక రేట్ ఉంటుంది. మేల్ ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ కస్టమర్స్ ఎక్కువ మట్టు మేలే తీసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఫీమేల్స్ పప్పీస్ వేస్తాయి అవన్నీ మాకు ఎందుకు అన్నట్టు మేల్సే తీసుకుంటారు. కాకపోతే ఎవరు తీసుకున్నా సరే మేము సజెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, మీరు దీని గురించి స్టడీ చేయండి. స్టడీ చేసి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి. తీసుకొని మధ్యలో వదిలేయడము, అది ఎవరికో ఇచ్చేయడము, మళ్ళీ లేదంటే ఏదో స్ట్రీట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవడము అట్లాంటిది మాత్రం చేయకండి. తీసుకోకుండా ఓకే, కానీ తీసుకుంటే మాత్రం కేర్ తీసుకోండి. కేర్ తీసుకునేటట్టు ఉంటేనే పప్పిని తీసుకోండి, లేదంటే తీసుకోకండి. సో మీ దగ్గర ఎవరైనా పప్పీస్ తీసుకోవాలని అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502481481 9502481481. సో ప్రస్తుతం మనము కవాటిగూడ లొకేషన్ లో ఉన్నాము. ఇది హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంది. కవాటిగూడ నియర్ టు గాంధీ హాస్పిటల్. మీరు నా బాక్సర్స్ ప్లస్ జర్మన్ షెపర్డ్స్ చూసుంటారు. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి నా బాక్సర్ స్టడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. బాక్సర్స్ 2 మేల్స్ అవైలబుల్ ఉన్నాయి. లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. స్టడ్ సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి 2 కూడా. మీకు ఒకవేళ డాగ్స్ నచ్చినట్లయితే స్టడ్స్కి యూజ్ చేయొచ్చు. మహేష్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మన దగ్గర ఉన్న మంచి బ్రీడ్స్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. ఒరిజినాలిటీ ఏంటి, ఎలా పెంచాలి ఏందని క్లియర్ కట్గా చూపెడుతున్నారు. మన బ్రీడర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మహేష్ గారిని కలిసి మీ బ్రీడ్ ఒరిజినాలిటీని ఎలా ఉందో చూపించండి. చూపిస్తే ప్రజలలోకి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది డాగ్, ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది తెలుస్తుంది. విత్ పేపర్స్, విత్ వ్యాక్సినేషన్ పప్పీస్ ఇవ్వండి. మహేష్ గారు మొత్తం క్లియర్ కట్గా తన వీడియోలో అన్ని చెప్తున్నారు. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే డాగ్కి ఏ ప్రాబ్లం రాదు, ఈవెన్ కస్టమర్స్ కూడా ఏ ప్రాబ్లం రాదు. ఇంకొకటి బ్రీడర్స్ ఏంటంటే, ఒక్కసారి మహేష్ గారితో ఇంటాక్ట్ అయ్యి చూడండి. మీ బ్రీడ్స్ చూపిస్తే ఏంటంటే ఒరిజినాలిటీ ఏందనేది పబ్లిక్ లో తెలుస్తుంది. థ్యాంక్ యూ.